హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. 3 కలర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్ చాలా బాగుంది. పింక్ రోజు, వైట్ రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయి. కాగడ మల్లి ఫ్లవర్స్ చాలా చిన్న ప్లాంట్, ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. వైట్ చామంచి 2 కలర్స్తో చిన్న కుండీలో బాగా వచ్చినాయి. ముద్దసింగ్ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా విప్పింది. ఇంకా కొన్ని ఉన్నాయి. కలర్ చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈరోజు ఎక్కువ రాలేదు ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేస్తే సీడ్స్ వస్తున్నాయి. రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్, వైట్ రోజు. ఈ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయి, గుత్తులు గుత్తులు వస్తాయి. చెట్టు నిండా ఫ్లవర్సే ఫుల్గా వచ్చినాయి. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఒకే చోట చాలా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇక్కడైతే ఒకే చోట వచ్చినాయి. ఎంత బాగున్నాయో చాలా ఫ్లవర్స్ సేమ్ సైజులో ఉన్నాయి. ప్యూర్ వైట్ ఫ్లవర్స్ రోజ్. మొత్తం ఒకటే ప్లాంటు. ఈ బకెట్కి పెయింటింగ్ వేసుకుని కిచెన్ వేస్ట్ వేసాను కదా, ఇందులో కొన్ని మొక్కలు పెట్టాను. ఈ టబ్లో కూడా అంతా కిచెన్ వేస్ట్ ఎండిపోయిన కొమ్మల్లో వేసి కొంచెం మట్టేశాను. ఇవి సీతమ్మ వారి జడగంటలు అంటారు, కోడి చుట్టు పువ్వులు అంటారు. తోటకూర సీడ్స్లా ఉంటాయి. ఇలా ఫ్లవర్కే డ్రై అయినాక ఇలా వస్తూ ఉంటాయి బ్లాక్గా. తోటకూర సీడ్స్ అల్లే ఇవి వేస్తున్నాను. ఇప్పుడు ఇలా లైట్గా జల్లేసి పైన లైట్గా మట్టి జల్లేస్తాను. చూడటానికి తోటకూర ప్లాంట్ అల్లేనే ఉంటుంది. సీడ్స్ కూడా తోటకూర సీడ్స్ అల్లే బ్లాక్గా సేమ్ సైజులో ఉంటాయి. తోటకూర సీడ్స్ సైజులోనే ఉంటాయి ఇవి. మొత్తం వేసేసాను. వాటర్ చల్లుతాను. ఇంకా ఇసుక పోసేసి లైట్గా ఇటు ఇసుక జల్లేస్తాను. చాలా చిన్నవి కదా, ఎక్కువగా జల్లినా రావు మళ్ళీ మొక్కలు. లైట్గా జల్లేస్తాను మట్టి. నేను ఈ మట్టి చాలా లూజ్గా ఉందని ఎప్పుడు ఉంచుకుంటున్నాను. ఇలా వేసుకోవటానికి చాలా లూజ్గా చక్కగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ఇసుక ఇలా జల్లేస్తున్నాను. ఇసుక వైట్ ఇసుక చాలా బాగుంది. తడిసిందైతే ఇలా జల్లటానికి రాదు కదా సరిగా. పల్లీలు పెట్టాను కదా, ప్లాంట్స్ వచ్చినాయి, పల్లీ ప్లాంట్స్. ఈ బకెట్ పెయింట్ వేసాను ఇలా. లైట్గా కొన్ని వాటర్ చల్లుతున్నాను. ఎప్పుడు డ్రై అవ్వకుండా ఇలా వాటర్ జల్లేస్తే త్వరగా వచ్చేస్తాయి మొక్కలు. ఇక్కడ కొన్ని కొమ్మల వల్ల లూజ్గా ఉంది మట్టి, ఇక్కడ పోసేస్తున్నాను. ఇవి రూట్స్ వచ్చేసరికి కింద కిచెన్ వేస్ట్ రెడీ అయిపోయింది. కొరియాండర్ సీడ్స్, ధనియాలు వేసాను కదా, కొత్తిమీర వచ్చింది. పడిపోయిద్దని నేను అక్కడక్కడ కొద్ది కొద్దిగా వాటర్ చల్లుతున్నాను. పక్కల సైడులకి పోసేసాను. ఇక్కడైతే ఒత్తుగా చాలా బాగా వచ్చింది. వాటర్ చల్లితే ఇలా పడిపోతుంది. అందుకని స్లోగా ఎక్కడన్నా ఒక చోట అట్లా వదిలేస్తున్నా, వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటో ప్లాంట్,
ఈ ప్లాంట్, ఈ ఫ్లవర్స్ ఆలు ఫ్లవర్స్, ఆలుగడ్డ పెట్టేస్తే ఇలా వచ్చేసింది మొక్క. టమాటాలు చిన్న చిన్న టమాటాలు వచ్చినాయి ఇక్కడ టబ్లో. ఫ్లవరింగ్ బాగా వచ్చింది. అవన్నీ నిలబడితే బాగుండు, చాలా వస్తాయి చూసుకోవటానికి. కొన్ని అన్నా నిలబడతాయి. ఇక్కడ బ్లూ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఇక్కడ వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. కొన్ని ఫ్లవర్స్ కోసాను. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కలరు. ఈరోజు ఆకుకూరలు తీసుకున్నాను. ఎర్లీ మార్నింగే ఇంటి దగ్గర వచ్చినాయి, తీసుకున్నాను. నేను ఎక్కువగా ఆకుకూరలు యూజ్ చేస్తాను. ఇది పాలకూర ఎక్కువగా తీసుకుంటే వైట్ హెయిర్ రాదు, చాలా మంచిది. ఆకుకూరలు ఏవైనా మంచిదేను. కొత్తిమీర నేను వేసాను, కొత్తిమీర ఇంకా చిన్నగా ఉంది కదా, అందుకే తీసుకున్నాను. ఈ రబ్బర్ బ్యాండ్ తీసేసి రూట్స్ మట్టి లేకుండా కట్ చేసి పెట్టుకుంటాను, లేకపోతే కుళ్ళిపోతాయి రబ్బర్ బ్యాండ్ తీయపోతే. ఆ రూట్స్ నేను మళ్ళీ కిచెన్ వేస్ట్లో వేస్తాను, పడేయను. ఈ ఆకుకూరలు నేను కడిగేస్తాను, ముందు కడిగేసి కట్ చేస్తాను. కట్ చేసి వాటర్లో వేయను, విటమిన్స్ అన్నీ పోతాయి. ముందు ఆకుకూరలు కడిగేసుకుని వాటర్లో వేస్తాను. ఇదిగోండి, రబ్బర్ బ్యాండ్ తీసేసి నేను ఇలా ఓపెన్ చేసి ఇలా నాకు కావాల్సిన వరకు ఇలా కట్ చేసుకుంటాను. లేతగా నాకు అదంతా కిచెన్ వేస్ట్లో వేస్తాను. ఇప్పుడు వాష్ చేస్తాను. ఇంకా మొత్తం వాష్ చేసి వాటర్లో వేయను. ఉసిరి ప్లాంటు లీవ్స్ కన్నా ఎక్కువగా ఉసిరికాయలు వచ్చినాయి. చెట్టు అంతా ఉసిరికాయలేను, చాలా బాగుంది. ఆకులే తక్కువగా ఉన్నాయి, కాయలే ఎక్కువగా ఫుల్గా ఉన్నాయి. అసలు కొమ్మకు చూడండి ఎంత బాగా వచ్చినాయో.